హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వామన్నం రెసిపీ చూసేద్దాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. జీర్ణశక్తి, అరుగుదల ప్రాబ్లం ఉన్నప్పుడు, వామిటింగ్స్ అవుతున్నప్పుడు, లేదా కడుపులో గడబిడిగా ఉన్నప్పుడు, బాలింతలు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు అన్నమాట. చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా గిన్నె పెట్టుకొని ఈ వామన్నం చాలా కమ్మగా ఉండడానికి నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు గాను నూనె వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి దూరగా వేయించుకున్నాను. ఈ పచ్చిశనగపప్పు మనం వామన్నం తింటూ ఉంటే మధ్యలో పంటి కింద పడినప్పుడు భలే కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. పచ్చిశనగపప్పు దూరగా వేగిపోయాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని దాన్ని కూడా వేయించేసుకుని మన కారానికి తగినంత 3 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుని ఒక 20 సెకండ్స్ పాటు వేయించేసుకున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో. తర్వాత 1 కప్పు వరకు రైస్, పొడి పొడిలాడుతున్న రైస్ వేసుకొని అందులో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పసుపు వేసుకున్నాను. మనం రైస్ వేయకుండానే పసుపు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను మర్చిపోయాను, అందుకని తర్వాత వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వామ